సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగింది కదూ. క్రమం తప్పకుండా ఇది మనకు ఒక అలవాటుగా యేసు నామం పేరిట మారునుగాక. మంచిది. నిన్నటి దినాన అందించబడిన వర్తమానం నీ మీద దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉందో తెలుసా? ఈ వాక్యం కొన్ని వేల మంది ప్రజలు వినటానికి, కొన్ని వందల మంది వారు పొందుకున్న ఆత్మీయ అనుభూతి కామెంట్స్ రూపంలో, వాట్సాప్ మెసేజ్ల రూపంలో మాకు తెలియచేసినందుకు ప్రభుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు 5 గంటలకి అందించబడుతున్న వర్తమానం మీరు వినటం మాత్రమే కాదు, మీరు ఎదిగిన వాళ్ళందరికీ ఈ దివ్యమైన వర్తమానాలు షేర్ చేయండి. వారి ఆత్మీయ జీవితాలు కూడా కట్టబట్టడానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు కదా. మంచిది. ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటలకు లైవ్ అందించబడుతుంది. మనం అందరం కలిసి అనేక విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి విశేషంగా ఈ రాత్రి ఓ ప్రత్యేకమైనటువంటి వర్తమానం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు. ఎఫ్ఎస్సి పట్టణంలో వారు ఆరాధిస్తున్న దేవికి, నిజదేవుడైన యేసుక్రీస్తు వారికి మధ్యలో ఉన్న వ్యత్యాసం లేఖనపు వెలుగులో మనం ధ్యానించబోతున్నాం. మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈరోజు లైవ్ ఉందని తెలియచేసి వారు పాలు పంపులు పొందేటట్లుగా పురికొల్పాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించున్నట్లు త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఈ వాగ్దానం మీద చేయబెట్టుకుందామా? తమ్ముడు, చెల్లి, ప్రియ తండ్రి, అమ్మా, ఈ వాగ్దానం నీ ఇంటిలో దేవుడు నెరవేర్చును గాక. నీ పిల్లల జీవితాల్లో నిశ్చయంగా దేవుడు నెరవేర్చును గాక. ఈ తరంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ పట్ల ఈ వాగ్దానాన్ని దయగల దేవుడు నెరవేర్చును గాక. విశేషంగా ప్రపంచంలో ఉన్న ప్రతి దైవ సేవకుని జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరచును గాక. పూర్వకాలము నుండి పాడైపోయినవట, అనేక తరముల క్రిందే అవి పాడైపోయినాయట. వాటిని బాగు చేసే ఉద్ధారకుడిగా, పడగొట్టబడిన వాటిని తిరిగి కట్టే నిర్మాణకుడిగా నిన్ను చేయాలని దేవుడు ఆశపడ్డాడు. అవును, నిన్న విన్నాం కదా, షిలోహు ప్రార్థనా మందిరం పాడైపోయింది. ఆత్మీయ వాతావరణం లేదు. పూర్తిగా భ్రష్టత్వానికి వెళ్ళిపోయిన అలాంటి పరిస్థితుల్లో ఒక్క సమూయేలు శిథిలావస్థలో ఉన్న, భక్తిలో శిథిలావస్థకు వెళ్ళిపోయిన ఆ దేశంలో గొప్ప ఉజ్జీవ జ్వాలను రేకెత్తింపచేశాడు. నేనంట, ఇలాంటివాడు తరానికి ఒక్కడుంటాడు. తమ్ముడు, చెల్లి, నేను నీతో అంట, ఇలాంటివాడు తరానికి ఒక్కడుంటాడు అని అన్నాం కదా. ఆ ఒక్కడివి నీవెందుకు కాకూడదు? తమ్ముడా, ఆ ఒక్కడివి నీవెందుకు కాకూడదు? ఆ ఒక్కటి నీ కుటుంబం ఎందుకు కాకూడదు? ఎస్, ఇలాంటి వాడు తరానికి ఒక్కడే అని చెప్పాం కదా. ఇలాంటి వాళ్ళు తరానికి బహు అరుదు అని చెప్పాం కదా. ఏంటి ఈ సమూయేలు జీవితంలో మనం నేర్చుకోదగిన దివ్యమైన పాఠం? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతాను. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా, యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి
నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నాను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పండుకొనెను. విన్నారా? ఏలి మందదృష్టి గలవాడై తానున్న స్థలంలోనే పండుకున్నాడట. సమూయేలు ఉన్నాడే, ఎక్కడ పడితే అక్కడ పండుకోలా. తనకిష్టం వచ్చిన స్థలంలో తాను పండుకోలా. ఎక్కడ పండుకున్నాడని రాసిందో తెలుసా? దేవుని మందస్సం ఉన్న మందిరంలో పండుకున్నాడట. ఆమేన్. దేవుని మందస్సం, దేవుని మందిరం ఎక్కడుంటుంది? ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు కదా, నేను మీ మధ్య సంచరించున్నట్లు, నేను మీ మధ్య నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అంటాడు. దైవజనమా, మందస్సం దేవుని గుర్తు కదా. మందస్సం ఎక్కడుంటుంది? పరిశుద్ధత స్థలాల్లో ఉంటుంది. దేవుడు ఎక్కడుంటాడు? పరిశుద్ధత కలిగిన స్థలాల్లో ఉంటాడు. మందస్సం ఉన్న మందిరంలో సమూయేలు పండుకున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సమూయేలు విశ్రమ స్థానం పరిశుద్ధత. విన్నారా? సమూయేలు విశ్రమ స్థానం పరిశుద్ధత. ఫినెహాసు, హోఫ్నీ ఉన్నారు. మందిరానికి వచ్చిన ఆడబిడ్డలతో అరాచకపు కార్యక్రమాలు చేస్తా, వెకిలి చేష్టలు చేస్తా, దేవుని మందిరపు పవిత్రతను పాడు చేస్తే, ఎందుకు? దేవుని మందిరపు పవిత్రతను పాడు చేస్తే పాడైపోయిన ఆ మందిరాన్ని తన పవిత్రమైన జీవితం ద్వారా సమూయేలు షిలోహు మందిరాన్ని కట్టాడు. తానుంటున్న ప్రాంతాలు పరిశుద్ధమైన ప్రాంతాలు కాదు. జారులు, వ్యభిచారులు, అపవిత్రమైన కార్యాలు చేసేవారు. సమూయేలు ఎవరో తెలుసా? మట్టిలో పుట్టిన మాణిక్యం. మాణిక్యం అనే చెట్టుకేం పోయేదో, కాయదో. మాణిక్యాలు ఆకాశంలో నుంచి రాలిపడో. మాణిక్యాలు మట్టిలోనే దొరుకుతాయి. తమ్ముడు, చెల్లి, నీ చుట్టూత మట్టి లాంటి రోత బ్రతికే ప్రజలు ఉంటారు. వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికేటువంటి వ్యక్తులు ఉంటారు. వారిలో నీ ఒకడిగా బ్రతకూడదు. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్నట్లుగా నీ జీవితం ఉండకూడదు. నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? 10,000 మంది పురుషులలో నా ప్రియుని నేను గుర్తించగలను, నా ప్రియుడు ప్రత్యేకమైన వాడు వ్రాయబడిన మాట నీ జీవితంలో నిశ్చయంగా దేవుడు నెరవేర్చునుగాక. తమ్ముడు, చెల్లి, నీ చుట్టూత చెడుగా ప్రవర్తిస్తున్నారా? ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో స్నేహమనే పేరు చొప్పున చెడు తిరుగులు తిరిగే ఆడపిల్లలు నీ మధ్యలో ఉన్నారా? అలాంటి ఆడపిల్లలకు చెల్లి దూరంగా వెళ్ళిపో. ఎవరి తమ్ముడా, కాలేజీకి వెళ్ళిన చోట, ఉద్యోగానికి వెళ్ళిన చోట ఈ అమ్మాయితో ఆ అమ్మాయితో అపవిత్రంగా ప్రవర్తించే స్నేహితులు నీ చుట్టూతో ఉన్నారా? వారి మధ్యలో నుంచి సమూయేలులాగా ప్రత్యేకంగా వెళ్ళు. మట్టిలో మాణిక్యంగా నువ్వు దేవుని కొరకు బ్రతికితే ఈ తరానికి పాడైపోయిన కుటుంబాలను బాగు చేసేవాడిగా దేవుడు నేను నిలవబెట్టును గాక. ఆమేన్. రెండవది, సమూయేలును గురించి చెప్పాలి చూస్తే, సమూయేలు ఎక్కడ పండుకున్నాడు? మందసమున్న మందిరంలో పండుకున్నాడు. ఫినెహాసు, హోఫ్నీ ఎక్కడ పండుకున్నారు? వ్రాయబడలేదు, కానీ వాళ్ళు ఎక్కడో సేకడ స్థలాల్లోనే పండుకొని ఉంటారు. వాళ్ళు పండుకునే నివాస స్థానాలు వేరు కదా. ఏలీ గారేమో మంద దృష్టిని బట్టి తానున్న స్థలంలోనే పండుకున్నాడు అని రాసి ఉంటుంది. దైవజనమా, ఇప్పుడు యాజకులు అక్కడ పండుకొని, ప్రధాన యాజకుడు అక్కడ పండుకొని, మరి మందిరాన్ని కాపాడేది ఎవరు? విన్నారా? మందిరాన్ని కాపాడేది ఎవరు? 10 సంవత్సరాల పసిబిడ్డ మందిరాన్ని కాపాడే బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకొని రాత్రి వేళ మందిరాన్ని కాపాడటానికి మందిరంలో పండుకున్నాడు. సమూయేలును దేవుడు వాడుకోవటానికి కారణం ఏంటో తెలుసా? తరానికి ఒక్కడు అని అన్నాను కదా. ఏంట్రా సమూయేలులో ఉన్న ప్రత్యేకత? బాధ్యత కలిగిన మనస్సు. తమ్ముడు, చెల్లి, అమ్మా నాన్న ఎన్నో ఆశలు నీ మీద పెట్టుకొని, వాడు తిని తినక చిరిగిపోయిన బట్టలు వేసుకొని, రంధ్రాలు పడిన బనియన్ వేసుకొని, పగలనక రాత్రనక కష్టపడి 1000 రూపాయల ఫీజు నీకు కడుతూ ఖరీదైన బట్టలు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నా కొడుకు నాకంటే గొప్పోడు కావాలి, మా పిల్లలు మాకంటే ప్రయోజకులు కావాలని గంపెడు ఆశ నీ మీద పెట్టుకొని నేను కార్పొరేట్ స్కూల్లో, కాలేజీల్లో చదివిస్తున్నారు. నేనంట
ఫినెహాసు హోఫ్నీ లాగా బ్రతకకుండా సమూయేలు లాగా బాధ్యత కలిగిన వాడిగా చదువుకో. ఎస్, బాధ్యత కలిగిన ఆడబిడ్డగా చదువుకో. నా తండ్రి కంటే నేను గొప్ప స్థానంలోకి వెళ్ళాలి, నా తండ్రి తల్లి నాకు కల్పించిన ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని బాధ్యత కలిగిన ఆడబిడ్డగా నువ్వు పెరుగు. పాడైపోయిన నీ ఇంటిని నీ ద్వారా దేవుడు బాగు చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. శిథిలమైపోయిన నీ కుటుంబాన్ని బాగు చేసే తరానికి ఒక్కడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. మన మందిరానికి చాలామంది యవ్వన బిడ్డలు వస్తారు. వారిలో ఒక తమ్ముడు సంగతి చెప్తాను. వారు అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడ్డారు. వారి కుటుంబం బహు పేద స్థితి. విజయవాడలో పాలిటెక్నిక్ చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ బీటెక్ చదువుకున్నాడు. 19వ ఏట బాప్తిస్మం తీసుకున్నాడు. వారి తల్లిదండ్రులు బహు పేద స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు. కానీ ఈ బిడ్డ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఇంజనీరింగ్ చదువుకుంటూ దేవుని మందిరానికి వస్తూ బహు బాధ్యత కలిగిన వాడిగా బిడ్డ పెరిగాడు. ఎంటెక్ అయిపోయింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. దరిదాపుగా నేను అనుకుంటాను నెలకొచ్చి 1,50,000 రూపాయలకు పైగా జీతాన్ని సంపాదించే స్థితిమంతుడయ్యాడు. ఎప్పటికి 10 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పేద స్థితిలో ఒకప్పుడు కూరుకుపోయిన ఆ కుటుంబం ఈరోజు ఏ స్థితిలో ఉందో తెలుసా? వాళ్ళ తండ్రి చెప్తాడు, నా కొడుకు ఎప్పుడైతే పెద్దోడయ్యాడో నా కుటుంబ పరిస్థితులు మారిపోయాయ్యా. ఆర్థికంగా శిథిలమైపోయిన నా కుటుంబాన్ని నా కొడుకు బాగు చేశాడయ్యా. చెప్తూ నా కొడుకు బాగు చేయలేదు, కానీ నా కొడుకును దేవుడు బాగు చేశాడు కాబట్టి నా కొడుకు నా కుటుంబాన్ని బాగు చేశాడయ్యా. చివరికి ఒక మాట చెప్పాలంటే నా కుటుంబం బాగైందంటే కారణం యేసుక్రీస్తు ప్రభువారు. తమ్ముడు, తల్లిదండ్రులు కాలేజీకి పంపిస్తే చదువుకోకుండా పబ్జి గేమ్లు ఆడే నీవు ఎలా బాధ్యత కలిగిన వాడు అవుతావు చెప్పు? సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకునేవాడివి నీవెట్లా బాధ్యత కలిగిన వాడు అవుతావు చెప్పు? 24 గంటలు ఆటలు పాటలు అల్లరి చల్లరిగా తిరిగే నీవు ఎలా బాధ్యత కలిగిన వాడు అవుతావు చెప్పు? 10 సంవత్సరాల వయసు కలిగిన వాడు తానొక్కడు దేవుని మందిరాన్ని కాపాడే బాధ్యత బుధస్కంధాల మీద వేసుకున్నాడంటే వాట్ ఏ గ్రేట్ క్యారెక్టర్, వాట్ ఏ గ్రేట్ క్యారెక్టర్. 3వ మాట చెప్తాను. చురుకు కలిగిన వాడు ఎలాగో చెప్పంటారా? దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై మాట్లాడింది తెల్లవారుజామున, అంటే 3, 4, 5 ఆ ప్రాంతంలో. సహజంగా ఏ మనిషికైనా గాఢ నిద్ర పట్టేది ఎప్పుడు చెప్పండి? అయితే కన్నా ఎప్పుడు నిద్ర పట్టేది? నీకు ఇప్పుడు కూడా నిద్ర వస్తుందా? లేదు కదా. చూడండి, ఏ మనిషికైనా గాఢ నిద్ర పట్టేది ఎప్పుడు? తెల్లవారుజామున గాఢ నిద్ర పట్టేది. హైదరాబాద్లో ప్రజలకైతే మధ్యరాత్రి 1 గంట 2 దాకా నిద్ర పట్టదు. మంచి గాఢ నిద్ర పట్టే మూమెంట్ ఎప్పుడయ్యి అంటే ఆ గడియలోనే. విచిత్రం చూడండి, 10 సంవత్సరాల పిల్లోడి దగ్గరికి వచ్చి సమూయేలు అని పిలిస్తే చెట్టుక్కుమని లేచాడండి. ఏలీ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్తున్నాడండి. చిత్తమండి, నన్ను పిలిచినట్లున్నారే, పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. దైవజనమ, ఎంత చురుకుదనం కలిగిన వాడు. సామెతల్లో ఒక మాట రాసి ఉంది, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. చెబుదాం ఆమేనని. అలాంటి చురుకుదనం దేవుడు నీకు ఇచ్చును గాక. అలాంటి చలాకీదనం దేవుడు మన పిల్లలకి ఇచ్చును గాక. 4, 5 ఆ ప్రాంతంలో సమూయేలు అని పిలిస్తే లేడి పిల్లలాగా చెంగుమని లేచి పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఆడికి స్కూల్కి 7:30కి బయలుదేరాలి చూస్తే 6 నుంచి ఆడు లేపుతూ ఉంటారు. రేయ్, స్కూల్ టైం అవుతుంది లేరా, బస్సు వచ్చే టైం అవుతుంది లేరా, రే నిద్రపోతాడా లేరా అని 6కి స్టార్ట్ చేస్తే కానీ 7:30కి లెగుస్తాడు. అప్పటిదాకా ఉతక మీద తలుపు తిరిగినట్లుగా ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. 7:30కి లేచి ఏమంటాడు తెలుసా? అప్పుడే 7:30 అయిందా, మమ్మీ ముందే ఎందుకు లేపలేదు, వీళ్ళు లేచి సస్తేగా. చూడండి, చదువులో చురుకుదనం ఉండదు, పడకల మీద నుంచి లేచే విషయంలో చురుకుదనం ఉండదు. తమ్ముడు, చురుకుదనంతో బ్రతుకు. తరానికి ఒక్కడన్నట్లుగా పాడైపోయిన నీ కుటుంబాన్ని నీ ద్వారా నా దేవుడు బాగు చేయునుగాక. ప్రార్థనలో చురుకుదనంతో ఉండు.
4 లేచి ప్రార్థన చేసేటప్పుడు మందమొత్తుడుగా కదలకో, నిద్రమొత్తుతో కదలకో. పడకల మీద నుంచి లేచినప్పుడు చురుకుగా లేచి నా దేవుని పాద సన్నిధిలో ప్రణమెల్లాలి. ఆశతో దేవుని సన్నిధిలో మోకరించు. తరానికి ఒక్కడిగా నా దేవుడు నిన్ను బలపరుచును గాక. చెబుతాం గట్టిగా ఆమెన్ అని. ఆమెన్. 4వ మాట చెప్తాను. సమూయేలు నమ్మకత్వానికి, యథార్థతకు మారుపేరు. మొదటిసారి వెళ్ళాడు ఏలీ దగ్గరికి. నేను పిలవలేదు, పండుకో అన్నాడు. వచ్చి పండుకున్నాడు. రెండోసారి వచ్చి పిలిచాడు దేవుడు మరలా. ఏలీ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. కాదు అన్నాడు. మూడోసారి పిలిచాడు, పరిగెత్తుకుంటా వెళ్ళాడు. కాదు, వెళ్ళిపో అన్నాడు. నేను ఇక్కడ ఒక మాట చెప్తా. వాస్తవంగా చిన్నపిల్లను మనం పిలిస్తే వాడు మెలకుగానే ఉంటాడు, ఆడికి కనపడుతుంది. కానీ సహజంగా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వినబడలేదు అన్నట్లుగా యాక్షన్ చేస్తారు. 4-5 సార్లు పిలిస్తే, ఎరా ఎవరో పిలిస్తే పలకవింట్రా అని అన్నామనుకోండి, తెలివిగా ఏమంటాడో తెలుసా? ఇప్పుడే కదా మమ్మీ నువ్వు పిలిచింది, మరి ఇప్పుడు 3 సార్లు పిలిచానురా అంటే నాకు వినపడలేదు అంటారు. వాడు ఆల్రెడీ ఇనుంటాడు. సమూయేలు ఎంత యాక్షన్ చేయొచ్చు? ఏలీ గుడ్డి ఆయన కదా, 98 సంవత్సరాలు కురువృద్ధుడు. ఈ వృద్ధుడికి సరిగ్గా కనబడదు, నేను అనుకుంటా వినబడవు. అలాంటి పరిస్థితిలో తాను పిలిచిన వెంటనే తాను పరిగెత్తాడు అంటే ఎలాంటి మనసు కలిగినాడో తెలుసా? యథార్థమైన మనస్సు కలిగినవాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? వాక్యం ఏమంటుందో తెలుసా? యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది, దేవుని వాక్యం అంటుంది. తమ్ముడు, ఈ గడియలో దేవుని కనుదృష్టి నీ ఇల్లంతా సంచరిస్తూ ఉంది. తమ్ముడు, చెల్లి, నా తట్టు చూడు. నువ్వు ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో, ఏ గృహంలో ఉండి వాక్యం వింటున్నావో చూడు. ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు. దేవుని కనుదృష్టి నీ ఇల్లంతా సంచరిస్తుంది. నీ ఇల్లే కాదు, ప్రతి సంఘంలో సంచరిస్తుంది, ప్రతి దేశంలో దేవుని కనుదృష్టి సంచరిస్తుంది. ఎవరి కోసమో తెలుసా? యథార్థవంతుల కొరకు. యథార్థవంతులు దొరికితే ఏం చేస్తాడు? వారిని బలపరిచి తరానికి ఒక్కడు అన్నట్లుగా నా దేవుడు నిలవబెట్టును గాక. విన్నారు కదా? యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుండగా ఆయన దృష్టిలో పడ్డాడు సమూయేలు. పాడైపోయిన షిలోహు మందిరాన్ని బాగు చేసే ఉద్ధారకుడిగా దేవుడు ఆయన నిలవబెట్టాడు. ఆఖరి మాట చెప్తాను క్లుప్తంగా. సమూయేలు తాను చేసే పనిలో విసుగుదల లేనివాడు. మొదటిసారి వెళ్ళాడు, నేను కాదన్నాడు. రెండోసారి వెళ్ళాడు, నేను కాదన్నాడు. మూడోసారి వెళ్ళాడు, నేను పిల్లలేదు బాబు, వెళ్ళి పడుకో అన్నాడు. 4వసారి పిలిస్తే మరలా వెళ్ళాడు. ఇంకో పిల్ల అయితే నేను వెళ్తే నేను కాదంటున్నాడు, నాకేదో ఆలాపన ఉన్నట్టుంది. మరలా వెళ్తే ఆయన ఏమైనా తిట్టుకుంటాడేమో, ఎందుకులే పడుకుందాంలే అని విసుక్కొని పండుకోవచ్చు కదా. విసుగు చెందల. 1కి 2 సార్లు, 2కు 3 సార్లు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తమ్ముడు, చెల్లి, జీవితంలో నువ్వేదైనా సాధించాలంటే మొదటిసారి ప్రయత్నంలో ఫెయిల్యూర్ వస్తుంది, భయపడకు. రెండోసారి ప్రయత్నంలో ఫెయిల్యూర్ రావచ్చు, భయపడకు. మూడోసారి ప్రయత్నంలో ఫెయిల్యూర్ రావచ్చు, భయపడకు. 4వసారి కూడా ప్రయత్నం చేయి, నిశ్చయంగా దేవుడు నీకు జవాబిచ్చును గాక. అలాగని ఈ మాటని లెక్క పెట్టుకునేది గాక. 1, 2, 3 అంటే 4వ జయం వస్తున్నట్లుగా లెక్క పెట్టుకోకండి. ఎప్పటి వరకు నువ్వు పోరాడాలో తెలుసా? ఎప్పటి వరకు నువ్వు పోరాడాలో తెలుసా? తలపెట్టిన కార్యం జయాన్ని పొందే వరకు విశ్రమించకుండా ధీరుడుగా, యోధుడిగా, పరాక్రమవంతుడిగా నీ ప్రయత్నాన్ని కొనసాగించు. ఏదో ఒక రోజు నా దేవుడు నీకు జయమిచ్చును గాక. అలా నువ్వు నిలవబడితే చాలా కాలం కిందట పాడైపోయిన సంసారాలు, అనేక తరముల కిందట శిథిలమైపోయిన కుటుంబపు పునాదులను, సంఘపు పునాదులను నీ ద్వారా దేవుడు బాగు చేస్తాడు. మరోసారి చెప్తున్నా, ఇలాంటి దివ్యమైన క్యారెక్టర్, యూనిక్ క్యారెక్టర్ చాలా కొద్ది మందికే ఉంటుంది. ఎలాంటి వారు తరానికొక్కరే, ఎలాంటి వారు తరానికొక్కరే. ఆ ఒక్కరిలో నీవెందుకు ఉండకూడదు? ఆ ఒక్కరిలో తమ్ముడా నీ కుటుంబం ఎందుకు ఉండకూడదు? దైవజనుడా నీ సంఘం ఎందుకు ఉండకూడదు? అలా ఉండేటట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. రాత్రికి మనం అందరం బైబిల్ స్టడీలో కలుసుకుందాం.
ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలయ్యా. తరానికి ఒక్కడు, ఆ ఒక్కరిలో మేమెందుకు ఉండకూడదు? ఈ తరంలో మమ్మల్ని పుట్టించారు యేసయ్యా. తరానికి ఒక్కడు అన్నట్లుగా ఈ తరంలో నేను అలా బ్రతకాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ యేసు నామములో అలా బ్రతుకున్నట్లుగా ఒక్కొక్క బిడ్డ పట్ల విశేష కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. మా ద్వారా పాడైన కుటుంబాలు బాగుపరచబడాలయ్యా. పాడైపోయిన జీవితాలు బాగుపరచబడాలయ్యా. పాడైపోయిన సంఘాలు బాగుపరచబడాలయ్యా. అటు గొప్ప కృప నాకును నీ ప్రజలకును యేసు నామములో దయచేయుదురుగాక. యెషయా గ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనపు మాట యేసు నామములో ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీరు స్థిరపరిచి నెరవేర్చుదురుగాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. థ్యాంక్ యూ. ఈ రాత్రి కలుసుకుందాం. బైబిల్ స్టడీ 7 గంటలకు ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ.